మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, మీ కూతురుంది ఆర్ మీ బాబున్నాడు. మీ రిలేటివ్స్ అందరిని పిలిచి మీ కూతురుని సర్ప్రైజ్ చేయడానికి బ్యూటిఫుల్‌గా ఒక బర్త్‌డే పార్టీని అరేంజ్ చేసుకున్నారు ఇంట్లో. కూతురు అలా వచ్చి డోర్ ఓపెన్ చేసి లోపల రాగానే హ్యాపీ బర్త్‌డే అని అరిస్తే ఆ ఫేస్‌లో ఉన్న ఎమోషన్ చూడాలనుకున్నది మీ ఎక్సైట్‌మెంట్. ఇంటవతల బయట నించొని గేట్ లోపల రాగానే ఏయ్! లోపల బర్త్‌డే పార్టీ ఉందని చెప్తే మీకు ఎవరికన్నా కోపం వస్తది కదా! దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఇప్పుడు బయట ఉన్నోడికి తెలిసుండొచ్చు లోపల బర్త్‌డే పార్టీ జరుగుతుందని. కానీ ఆ పాపకి చెప్పాలా వద్దా అన్నది ఇట్ ఈస్ దేర్ డెసిషన్. అది నువ్వు చెయ్యొద్దు అని ఎవరు చెప్పే రైట్ లేదు. బట్ అది మనం తీసుకోవాల్సిన కాల్ అని చెప్తున్నాను అంతే. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అండ్ దట్స్ వాట్ ఐ ఎక్స్‌ప్రెస్డ్. అండ్ ఇట్ హాస్ టు స్టాప్ అట్ సమ్ పాయింట్. బికాజ్ మనందరం కూడా ఐ పర్సనలీ ఫీల్ దట్ మనందరం కూడా ఆడియన్స్‌కి ఒక ఎక్స్‌పీరియన్స్ క్రియేట్ చేయడానికి పనిచేసే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. మనం అందరం ఒక ఫ్యామిలీ యాక్చువల్లీ. మేము ఇటువైపు మీరు అటువైపు అని ఎప్పుడు కాదు. ఆడియన్స్‌కి ఒక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి పనిచేసే గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం. మనమే ఆ ఎక్స్‌పీరియన్స్‌ని డైల్యూట్ చేసుకోవడానికి ఒకళ్ళు దట్ ఈస్ నాట్ రైట్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఇఫ్ యూ ఆ ఆడియన్స్ ఎక్స్‌పీరియన్స్‌ని మనం డైల్యూట్ చేస్తే వాడు మెల్లిమెల్లిగా థియేటర్‌కి లాక్కు రావాలని ట్రై చేసే డేస్‌లో ఉన్నాం మనం ఇవాళ. అలాంటిది మనం అందరం కలిసి దానికి పోరాడాలి గానీ, ఏదో జస్ట్ అప్పుడు వేసినప్పుడు ఒక 10 లైక్లు, ఒక 20 షేర్లు వస్తాయని చెప్పో, లేకపోతే నేనే ముందేసేసానని చెప్పుకోవడానికో చేయడం తప్పన్నది నా పర్సనల్ ఒపీనియన్స్.